హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ మధ్యమటి మునిరత్నం. ఈరోజు మన వీడియో నందు ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన అప్డేట్‌లో భాగంగా ఈ రోజున అంటే జనవరి 5, 2024వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 8 రకాలైన సంక్షేమ పథకాలకు ఒకేసారి డబ్బులనేది అకౌంట్‌లో వేయనున్నారు. కావున దీని గురించి ఏ ఏ పథకాలకు అమౌంట్ వేయనున్నారు, అది ఎవరికి వేయనున్నారు అనే విషయాన్ని కొంచెం అర్థమయ్యేటట్టు వివరంగా అయితే చెప్పుకుందాం. రాష్ట్ర ప్రభుత్వం నుండి వస్తున్న అప్డేట్ ప్రకారం 6 నెలలకు ఒకసారి ఈ బైయాన్యువల్ అనే పేరుతో గత విడతల్లో సంక్షేమ పథకాల్లో డబ్బులు వేసేటప్పుడు ఆ తేదీ నాటికి వాళ్ళకి అర్హత ఉండి కూడా అప్లికేషన్ పెట్టుకోలేకపోయిన సకాలంలో, లేదా వాళ్ళ అర్హత లిస్టులో ఉండి కూడా టెక్నికల్ ఇష్యూ వల్ల ఏదైనా వాళ్ళకి అమౌంట్ పడకుండా ఇబ్బంది ఉన్నా కూడా అలాంటి వారికి వేసే డబ్బుల్ని బైయాన్యువల్ అంటారు. ఓకే. ఇది ప్రతి 6 నెలలకు ఒకసారి అయితే వేయడం జరుగుతుంది కాబట్టి అది ఎప్పటి నుండి పరిగణలోకి తీసుకుంటారంటే గత ఆగస్ట్ నెల నుండి ఈ డిసెంబర్ నెల వరకు ఏ ఏ పథకాలు అయితే అమలు చేశారో వాటిలలో మాత్రం ఎవరికి అమౌంట్ పడలేదో వారి వరకు ఇప్పుడు అమౌంట్ అయితే వేస్తున్నారు. ఓకే. అవి ఏ ఏ పథకాలంటే ఈబీసీ నేస్తంకి సంబంధించి గతంలో అయితే లాంచ్ చేశారు. దాంట్లో అమౌంట్ పడిన వారికంటే ఈ 6 నెలల కాలంలో పడిన వారికి ఇప్పుడు డబ్బులు వేస్తారు. నెక్స్ట్ అదేవిధంగా అమ్మ ఒడికి సంబంధించి, అదేవిధంగా వైఎస్ఆర్ నేతన నేస్తం, అదేవిధంగా వైఎస్ఆర్ కాపు నేస్తం, అదేవిధంగా వైఎస్ఆర్ వాహనమిత్ర, అదేవిధంగా జగనన్న చేదోడు, అదేవిధంగా వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా, అదేవిధంగా వైఎస్ఆర్ మత్స్యకార భరోసా. కావున ఈ 8 పథకాలు అనేది ఈ 6 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా డబ్బులు అయితే వేయడం జరిగింది. అప్పుడు ఏమైనా మీరు అప్లికేషన్ పెట్టుకోకుండా ఉంటే ఆ టైంలో తర్వాత పెట్టుకొని ఉంటే అలాంటి వాళ్ళకందరికి కూడా ఇప్పుడు వేస్తామన్నారు కదా, అదే ఈరోజు అయితే వేయనున్నారు. కావున ఈరోజు ఉదయం 11 గంటలకి ముఖ్యమంత్రి గారు సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ డబ్బులు అనేది లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. దీనికి సంబంధించిన లిస్ట్ అనేది ఇప్పటికే సచివాలయంలో వెల్ఫేర్ సెక్రటరీ వాళ్ళకి లాగిన్లో అయితే పేర్లు వచ్చి ఉంటాయి, చెక్ చేసుకోగలరు.